బెంగళూరుకు చెందిన ఈ హీరోయిన్ సినిమాల్లోకి రాకముందు మోడల్ గా కెరీర్ ప్రారంభించింది. పూరో కాఫీ, శర్వణన్ స్టోర్స్, ఫెయిర్ అండ్ లవ్లీ వంటి ఫేమస్ బ్రాండ్స్ ప్రకటనలో నటించింది. ఇదే క్రమంలో సినిమాల్లోకి అడుగుపెట్టింది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం సినిమాలో నటించి మెప్పించింది. అయితే ఎక్కువగా గ్లామరస్ రోల్స్ కే పరిమితమైంది అందాల తార. తెలుగు సినిమాల విషయానికి వస్తే బాలకృష్ణతో కలిసి ఓ సినిమాలో హీరోయిన్ గా స్క్రీన్ షేర్ చేసుకుంది ముద్దుగుమ్మ. అలాగే చిరంజీవి, పవన్ కళ్యాణ్, రవితేజల సినిమాల్లో స్పెషల్ సాంగుల్లో సందడి చేసింది. అన్ని భాషల్లో కలిపి సుమారు 50కి పైగా సినిమాల్లో నటించింది అందాల తార. కానీ స్టార్ హీరోయిన్ గా మాత్రం ఎదగలేకపోయింది. దీనికి తోడు ఈ గ్లామరస్ బ్యూటీ డేటింగ్లు, లవ్ అఫైర్లతో తరచూ వార్తల్లో నిలిచింది. టీమిండియా క్రికెటర్లో మహేంద్ర సింగ్ ధోని, శ్రీశాంత్లతో ఈ హీరోయిన్ ప్రేమ వ్యవహారం నడిపినట్లు అప్పట్లో గుసగుసలు వినిపించాయి. ప్రస్తుతం అడపాదడప మాత్రమే సినిమాల్లో కనిపిస్తున్న ఈ హీరోయిన్ మరెవరో కాదు, రాయ్ లక్ష్మీరాయ్. లక్ష్మి అసలు పేరు లక్ష్మీరాయ్. ఆ మధ్యన తన పేరును ఇలా మార్చుకుంది. కానీ లక్ మాత్రం కలిసి రావడం లేదు. 2021లో చివరిసారిగా సిండ్రిల్లా అనే సినిమాలో నటించింది అందాల తార. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో స్పెషల్ సాంగ్లతో సందడి చేసింది. అలాగే తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో కొన్ని టీవీ షోల్లో సందడి చేసింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో ఒక మలయాళం సినిమా మాత్రమే ఉంది. సినిమాలు లేకున్నా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది రాయ్ లక్ష్మి. తన గ్లామరస్ ఫోటోలు, వీడియోలను అందులో షేర్ చేస్తుంటుంది. వీటికి నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తుంటుంది.